ఆ తర్వాత 11వ తారీఖున ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల ఏర్పాటు తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం కొన్ని వారి నిజ స్వరూపాలు మళ్ళీ బయట పెట్టుకున్నారు. అవి నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తించాలి. అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ వారు, డిప్యూటీ సీఎం గారైన జనసేన పార్టీలో పైసలిస్తే పదవులు, బాలినేని పెరట్లో కలుపు మొక్కలాగా కొంతమంది చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, మేయర్ పదవులు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్ష పదవులు ఇప్పిస్తామని వారి కొడుకు ఆధ్వర్యంలో ఒక టీముని 6 జిల్లాలే కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎవరైతే పైసలు ఇచ్చి పదవులు కోరుకుంటారో వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండించాను. పత్రిక మొక్క మీ ద్వారా కూడా మరొకసారి నేను ఖండిస్తున్నాను కూడా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సామాన్యుడిని అందలం ఎక్కిస్తాను, సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేస్తాను, లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని చట్టసభలో పంపిస్తానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా చేశారు, వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేశారు. ఇన్ఛార్జీలు ఇప్పిస్తాము, ఎమ్మెల్యేలు ఇప్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని ఇప్పుడు కూడా తను పందా మార్చుకోకుండా జనసేన పార్టీని తాకట్టు పెడతానికి ప్రకాశం జిల్లాలో చాలామంది ఎన్ఆర్ఐలకి, పారిశ్రామికవేత్తలకి ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని బేరసారాలు నడుపుతూ ఉన్నారు. వారి టీము, అతని దగ్గర ఎప్పుడు ఒక టీం ఉంటుంది, ఆ టీము ద్వారా కార్యక్రమాలు చేస్తుంటారు. అతను మనం నేరుగా అడిగినప్పుడు అవునా నాకేం తెలియదని సింపుల్గా అబద్ధం ఆడుతుంటాడు. అతనికి అలవాటే, కొడుకు మీద కూడా ఒట్లేస్తుంటాడు. అది చేసి తప్పులు చేసి కూడా కొడుకు మీద ఒట్లేసే గనుడిని నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారినే చూశాను. ఇప్పుడు నా విషయానికి వచ్చేలకే మీ అందరికీ తెలుసు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో, వారి పుత్రరత్నం విషయంలో కూటమి నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే వారిని ప్రశ్నించేటప్పుడు కానీ వారిని